మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పచ్చి బఠానీలతో పరోటా చేయబోతున్నానండి. చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు చలికాలం కదండి, మాకు ఇక్కడ పచ్చి బఠానీలు బాగా దొరుకుతాయండి. దీంతో పరోటా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు బఠానీలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, సోపు వేసుకోవాలండి. వాటితో పాటు ఇంకా కొన్ని మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో పచ్చి బఠానీలను ఒలుసుకొని ఇలా మిక్సీలో వేసుకొని పచ్చిమిరపకాయలు కారంకు తగినంత వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత సోపు వేసుకోవాలండి. దానికి తగినంతగా మనము ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పచ్చి బఠానీలని ఇలా మెత్తగా పేస్ట్ నేను చూపించే విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనము మిక్సీలో వేసుకొని పేస్టును తీసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఇలా కడాయి వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలండి. చాలా బాగా ఉంటాయండి పరోటాలు, టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా నూనె కాగిన తర్వాత మనము వాటిలోకి జీలకర్ర వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత ఆ జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్ర వేగిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటలాడించాలండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాము పచ్చి బఠానీల పేస్టును ఈ నూనె మిశ్రమంలో వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కొంచెం పచ్చి బఠానీల పేస్టుని ఇలా నూనెలో వేయించుకుంటే ఆ తేమ అనేది ఉంటుంది కదండి, అది కొంచెము గట్టిపడుతుందండి. తర్వాత మనము ఈ పచ్చి బఠానీలలోకి ఒక స్పూన్ అంతా శనగపిండిని వేసుకోవాలండి. ఎందుకంటే స్టఫింగ్ చేసేటప్పుడు ఉండలుగా రావడానికి ఇలా కొంచెం శనగపిండిని యాడ్ చేసుకొని ఈ బఠానీల పేస్టుకు సరిపోయినంతగా వేసుకోవాలండి. చూడండి, ఇలా శనగపిండిని వేసేటప్పుడే మనము మిశ్రమానికి తగినంతగా ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలండి. తర్వాత మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకొని మొత్తము కలుపుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి మిక్సీలో వేసినాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు కారం చూసుకొని వేసుకోండి, ఉప్పు కారాలు. ఇలా కొంచెం వేయించుకుంటే శనగపిండి మిశ్రమంలో కలుస్తుందండి, గట్టిపడుతుందండి. అంతే, 5 నిమిషాలేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది చల్లారే లోపల మనము గోధుమ పిండిని కలుపుకోవాలండి, పూరీ పిండిలాగా. చూడండి, ఉండలు చేసుకోవడానికి సరిపోతుందండి. ఇలా చేసుకున్న తర్వాత మనము పచ్చి కొత్తిమీర అని ఉంటుంది కదండి, సన్నగా తరుగుకొని అది కూడా వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఇది చల్లారుతుందండి. అంతలోకి మనము పిండిని కలుపుకోవాలండి. పిండిలోకి మనము ఎంత తీసుకుంటారో అంత పిండిని తీసుకొని కొంచెం పిండికి తగినంతగా ఉప్పును వేసి నూనెను కూడా 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇలా వేసుకొని నీళ్ళతో మనము పూరీ పిండిలాగా కలుపుకోవాలండి. మనం చపాతి పిండికి పూరీ పిండికి ఎలా కలుపుతామో గోధుమ పిండిని ఆ విధంగా నీళ్ళతో కలుపుకోవాలండి సాఫ్ట్గా. కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నానబెట్టుకోవాలండి. పరోటాలలోకి సాఫ్ట్గా ఉంటేనే మనము పరోటాలు పగలకోకుండా బాగా వస్తాయండి, పొంగుతాయి కూడా పరోటాలు. ఇలా నేను చూపించే విధంగా వేళ్ళతో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతి పిండిని కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఈ విధంగా సాఫ్ట్గా ఉండేటట్లు చేసి మూత పెట్టుకోవాలండి. పిండి నానే లోపల మనము చల్లారిన ఈ బఠానీ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలండి. నాకైతే ఒక 8 అయినాయండి. మీరు ఎంత చేసుకుంటారో అన్ని ఉండల్ని చేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండిని ఉండలు చేసుకోవాలండి. ఇలా పిండిని కలిపిన దానిని ఉండలుగా చేసుకొని ముద్దలు తీసి పక్కన పెట్టుకోవాలండి. నేను అన్నీ రెడీగా చేసి పెట్టుకున్న తర్వాతనే స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుంటానండి. ఎందుకంటే తొందరగా పెనం కాలుతుంది కాబట్టి మనము ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఉండలుగా తయారు చేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో మనము రౌండ్గా ఒత్తుకోవాలండి. ఇలా పూరీలాగా రౌండ్గా ఒత్తుకొని మనం చేసిన స్టఫింగ్ని నేను చూపించే విధంగా మీరు అందులో స్టఫ్ చేసుకోండి. ఇలా స్టఫ్ ఆలు పరోటాకు కానీ ఇలా పచ్చి బఠానీల పరోటాకు కానీ ఈ విధంగా పెట్టి ముద్దని
నేను చూపించే విధంగా అలా హోల్డ్ చేస్తూ పచ్చి బఠానీల ముద్ద బయటికి రాకోకుండా హోల్డ్ చేసుకుంటూ మిగిలిన గోధుమ పిండిని తీసేసి అలా ఒత్తుకోవాలండి. మనకు స్టఫింగ్ అనేది బయటికి రాదండి. అలా చేసుకొని పొడి పిండిని వేసుకొని మనము రౌండ్గా చపాతీలాగా తిక్కుకోవాలండి. మనము ఎంత బాగా పిండి తడుపుకుంటామో మనకు ఈ పరోటాలు అనేటివి చాలా బాగా వస్తాయండి. చూడండి, నేను ఇలా మెత్తగా లైట్గా దాని మీద ప్రెస్ చేస్తూ పిండిని తిక్కుతున్నానండి. ఇలా ఒకటి రౌండ్గా తిక్కి చూపిస్తున్నాను. లోపల స్టఫింగ్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంత పల్చగా మనం తిక్కుకోవచ్చండి. తర్వాత పెనం కాలింటుందండి. మనం పెనం కాగిన తర్వాత ఇలా చపాతీ లాగా మనం నూనె వేసుకొని కాల్చుకోవాలండి. ఈ పరోటాలకు కొంచెం నూనె వేసుకొని కాల్చుకుంటేనే బాగా కాలుతాయండి. సిమ్ములో పెట్టుకొని కాల్చుకోవాలండి. లోపల బాగా మనకు కాలుతాయండి పరోటాలు. ఇలా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఇలా ఒత్తుకొని కాల్చుకుంటే మనము చూడండి ఆ పరోటాలు పొంగుతున్నాయండి మనం ఒత్తినప్పుడు. అప్పుడు స్టఫింగ్ కరెక్ట్గా ఉన్నట్లండి, మనం రౌండ్గా పెట్టినామని. ఇలా బాగా ఒత్తుకొని కాల్చుకుంటే పరోటాలు చాలా టేస్టీగా ఉంటాయండి. 2-3 రోజుల వరకు కూడా చెడిపోవండి. తర్వాత మీకు ట్రయాంగిల్ షేప్లో చూపిస్తానండి. రౌండ్గా పూరీ చేసుకున్న తర్వాత ఈ బఠానీ స్టఫ్ను మొత్తం పూరీకి అప్లై చేసి ఇలా మధ్యకు కొంచెం సగం కోసుకొని తర్వాత మనం చపాతీ ట్రయాంగిల్ షేప్లో ఇలా మర్చుకోవాలండి. అలా మనం సగానికి కట్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్లో మనము ఇలా నేను చూపించే విధంగా ఒత్తుకుంటే మనం ట్రయాంగిల్ షేప్లో కూడా పరోటాలు చేసుకోవచ్చండి. ఒక్కొక్కరికి రౌండ్గా ఇలా ట్రయాంగిల్ షేప్లో కూడా ఇష్టపడతారు కాబట్టి వీటిని కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో ఒత్తుకోవచ్చండి. చాలా బాగా వస్తాయండి ఇవి. జర్నీలలోకి చాలా యూజ్ అవుతాయండి. ఇలా పరోటాలు చేసుకొని మనము ఊరగాయలు ఏదన్నా పెట్టుకున్నామంటే టమోటా చట్నీ కానీ మామిడికాయ చట్నీ కానీ పచ్చడి కానీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. నేను టమోటా చట్నీ చేసినానండి. ఆ రెసిపీ పెట్టినాను, మీరు చూసి చేసుకోండి. పరోటాలకి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా ట్రయాంగిల్ షేప్లో కూడా చేసి చూపిస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. బయటికి ఏమీ రాలేదు మనం పెట్టిన స్టఫింగ్. ఇలా పెనంలో వేసుకొని దూరగా కాల్చుకోవాలండి. ఇలా ఒత్తుకొని కాల్చుకోవడం వలన లోపల స్టఫింగ్ కూడా బాగా వేగుతుందండి. చూడండి, ఇలా చపాతీలు బాగా కాల్చుకోవాలండి. చూడండి, ఇలా ప్రతి పరోటా ఇలా పొంగుతుందో, ఇలా పొంగితే మనం పెట్టిన స్టఫింగ్ మొత్తం పరోటాకంతా అప్లై అయినట్లండి. అలా చాలా బాగా వస్తాయండి మనం చేసుకోవడం వలన. ఇలా చూసుకుంటూ మనము కాల్చుకున్నామంటే పరోటాలు చాలా టేస్టీగా ఉన్నాయంటే చలికాలము వేడివేడిగా పరోటాలు నేను చూపించిన టమోటా చట్నీ చేసుకొని లేదా పెరుగుతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మాకు ఇక్కడ మధ్యప్రదేశ్లో చలి ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువగా ఇలా పరోటాలే చేసుకొని తింటారండి ఇక్కడ. నేను అందుకే మీకు చూపిస్తున్నానండి. ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వంటకాలు మీ ముందుకు తీసుకొస్తానండి. ఇలా పచ్చి బఠానీలతో పరోటాలు, మొన్న మేతి పరోటా వీడియో కూడా పెట్టినాను చూడండి. ఇంకా ముల్లంగి తురుముతో కూడా చేస్తారండి. ఆ పరోటాలు కూడా చేసి చూపిస్తానండి. చూడండి, ఇలా నేను అన్నీ ఒక్కొక్కటి కాల్చుకొని పెట్టినాను. ఒకటి విడదీసి చూపిస్తాను. లోపల చూడండి ఎంత పొరలుగా వచ్చినాయో. మనం పెట్టిన స్టఫింగ్ కూడా బాగా కాలిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. పెద్దవాళ్ళు కూడా, ముసలి వాళ్ళు కూడా, చిన్న పిల్లలు కూడా బాగా తినచ్చండి. చేసుకొని ఇలా నేను టమోటా చట్నీ రెసిపీ పెట్టినానని చూసి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పరోటాలు టమోటా చట్నీ తింటే నోట్లో నీళ్లు మాత్రం ఊరడమేనండి. చూస్తుంటేనే బాగున్నాయి, చాలా బాగుంది.